ప్రెజెంట్ దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. ఐపీఎల్ 2024 సగం సీజన్ను పూర్తి చేసుకుంది. ఈ హాఫ్ సీజన్లోనే రికార్డుల మీద రికార్డులు బద్దలు కావడంతో పాటుగా సరికొత్త ఘనతలు క్రియేట్ చేయబడ్డాయి. తాజాగా మరో ఘనత నమోదైంది. మరి సగం సీజన్ పూర్తయిన తర్వాత ఈ ఐపీఎల్లో నమోదైన రికార్డుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఐపీఎల్లో మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐపీఎల్ 2024 సీజన్ ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక జట్లు సృష్టించే రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సీజన్లో బౌలర్ల కంటే బ్యాటర్లే ఎక్కువగా రెచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ప్రత్యర్థుల పాలిట యమకింకరులుగా మారారు. ఇక ఐపీఎల్లో మొత్తం 74 మ్యాచ్లు జరగాల్సి ఉండగా చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్తో 37 మ్యాచ్లు అయ్యాయి. దీంతో సగం సీజన్ కంప్లీట్ అయింది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డుల మీద రికార్డులు బద్దలవుతూ ఉన్నాయి. ఇప్పటికే 8.99 రన్ రేట్తో ఐపీఎల్లో అత్యధిక స్కోరింగ్ సీజన్గా రికార్డులోకి ఎక్కింది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 సెంచరీలు నమోదు కాగా 668 సిక్సర్లు బాదారు ప్లేయర్స్. అంతేగాక ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక టీమ్ స్కోర్ 287 పరుగుల రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ తన పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఉన్న తన రికార్డుని 277 పరుగులను బద్దలు కొట్టింది. కాగా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్స్ క్రియేట్ అవుతుండడం ప్రేక్షకులకు మస్త్ కిక్కిస్తుంది. సిక్సర్లు, ఫోర్లు వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్నారు. మరి సగం సీజన్ పూర్తయ్యేసరికి ఈ రేంజ్లో ఘనతలను లిఖిస్తే ఇక పూర్తి సీజన్ను ముగిసేసరికి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో మరి వేచి చూడాలి.